హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ప్రీవియస్ గా C20 C16 వాళ్ళకి వాళ్ళ సెమిస్టర్ లో ఉండే చాలా సబ్జెక్ట్స్ కి ఎలా పాస్ అవ్వాలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చేసాం. ఆ వీడియోస్ మీరు మిస్ అయినట్టయితే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను చూడండి. సో ఈ రోజు మనం మెకానికల్ థర్డ్ సెమిస్టర్ లో వచ్చే ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఇది మెకానికల్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. సో ఈ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటి, ఎలా పాస్ అవ్వచ్చు, అలాగే ఎలా స్కోర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో C20 వాళ్ళకి M304 అండ్ C16 వాళ్ళకి M303 అండి. సబ్జెక్ట్ అనేది సేమ్. సో C20 వాళ్ళకి బేసిక్ థర్మోడైనమిక్స్ అంటారు, C16 వాళ్ళు థర్మల్ ఇంజనీరింగ్ 1 అంటారు. సో 80% సిలబస్ సేమ్ అండి. సో ఈ సబ్జెక్ట్ మనం ఎలా పాస్ అవ్వాలి, అలాగే ఎలా స్కోర్ చేయాలో చూద్దాం. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసే ముందు వీళ్ళు వెయిటేజెస్ ఎలా ఉన్నాయి, ఏ చాప్టర్స్ చూసుకుంటే ఈజీగా పాస్ అవడానికి కాకుండా స్కోర్ చేయొచ్చో చూద్దాం. C20 వాళ్ళకి చెప్తున్నాను. ఫస్ట్ C20 వాళ్ళు లా ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్, లాస్ట్ చాప్టర్ కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ ఫ్యూల్స్. సో ఎందుకు ఈ రెండు చాప్టర్స్ చెప్తున్నా అంటే అన్ని చాప్టర్స్ కి ఈక్వల్ వెయిటేజ్ ఉంది చూడండి. ఇక్కడ అన్ని చాప్టర్స్ కి ఈక్వల్ వెయిటేజ్ 14 14 14 14. సో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ఏమీ లేదు. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ సెకండ్ చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్ చాలా చిన్న చాప్టర్స్ అన్నమాట. సెకండ్ చాప్టర్ లో మనం నేర్చుకోవాల్సినవి ఏంటి అంటే సింపుల్ గా సెకండ్ చాప్టర్ లో మనం చూడాల్సింది బాయిల్స్ లా, చార్ల్స్ లా, ఓకే, క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్, ఓకే, క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్, అలాగే సిపి, సివి, ఆర్ అండ్ గామాకి ఉండే రిలేషన్ డెరైవ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ డెరివేషన్ ఏంటంటే క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్ డెరివేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనకి క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్ డెరివేషన్ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ రెండు షార్ట్ ఆన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రెండు షార్ట్ ఆన్సర్స్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? బాయిల్స్ లా, చార్ల్స్ లా, లేదా క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్ రాయమంటాడు, లేదా మనకి ఏంటంటే సిపి రిలేషన్ రాయమంటాడు. సో ఈ 4 థింగ్స్ చూసుకుంటే, ఈ 4 డీప్ గా చూసుకున్నట్టయితే షార్ట్ ఆన్సర్స్ రెండు ఆన్సర్ చేసేయచ్చు. అలాగే ఈ 4 థింగ్స్ నుంచే మనకి ఏమొస్తుంది, క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్ డెరివేషన్, సిపిసివి, క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ డెరివేషన్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది, లేదా న్యూమరికల్ ఇస్తాడు వాటి మీద, అయిపోయింది. సో ఈ 4 క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఈ చాప్టర్ నుంచి ఓన్లీ 4 క్వశ్చన్స్ నుంచి సెకండ్ చాప్టర్ పాస్ అయిపోవచ్చు. ఇది బోత్ C20 అండ్ C16 వాళ్ళకి. C16 వాళ్ళకి కూడా చెప్తాను, బట్ C20 వాళ్ళు ఏంటంటే సెకండ్ చాప్టర్ ఫస్ట్ ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ ఫ్యూల్స్. ఇది ఎంత ఈజీ టాపిక్ అంటే ఇక్కడ కూడా 3-4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, అసలు కెలోరిఫిక్ వాల్యూ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెలోరిఫిక్ వాల్యూస్ ఏంటి, అంటే కెలోరిఫిక్ వాల్యూ అంటే ఏంటో రాసి, హైయర్ కెలోరిఫిక్ వాల్యూ అంటే ఏంటి, లోవర్ కెలోరిఫిక్ వాల్యూ అంటే ఏంటి అనేది రాస్తే సరిపోతుంది. ఇంకొక పాయింట్ ఏంటి అంటే మీకు డ్యూలాంగ్స్ ఫార్ములా ఫర్ హైయర్ కెలోరిఫిక్ వాల్యూ ఫార్ములా తెలుసుకోవాలి. అలాగే ఒక ఎస్సే ఉంటుంది, అది ఖచ్చితంగా ఆ డ్యూలాంగ్స్ ఫార్ములా బేస్ చేసుకుని హైయర్ కెలోరిఫిక్ వాల్యూ అండ్ లోవర్ కెలోరిఫిక్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఒక డీటెయిల్డ్ ఎస్సే ఇస్తాడు. సో దాంట్లో మనం హెచ్సివి, ఎల్సివి క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఇంతే, జస్ట్ 4 క్వశ్చన్స్ ఇక్కడ కూడా, రైట్. ఈ కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ ది ఫ్యూల్స్ నుంచి కూడా జస్ట్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 4 క్వశ్చన్స్ ఏంటా అనేది మనం చూద్దాము, రైట్. సో ఈ 2 చాప్టర్స్, ఓకే, ఈ 2 చాప్టర్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈజీగా సింపుల్ గా నేను కంప్లీట్ చేసేస్తాను అన్న వాళ్ళకి అండ్ 4th చాప్టర్ కూడా కొంచెం ఈజీగా అయిపోతుంది అనమాట. 4th చాప్టర్ ఎందుకు ఈజీగా అయిపోతుంది అంటే, సో నేను ఇక 3rd చాప్టర్ చెప్పొచ్చు, కానీ 3rd చాప్టర్ లో మీకు ఆ టేబుల్ మొత్తం రావాలి. ఏంటి, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్, కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్, ఎడియాబెటిక్ ప్రాసెస్, పాలిట్రోపిక్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ అన్నిటికి పీవీటీ రిలేషన్ ఏంటి, హీట్ ట్రాన్స్ఫర్ ఏంటి, ఎంథాల్పీ ఏంటి, చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఏంటి, అండ్ నాన్ ప్లాన్ ఎనర్జీ ఈక్వేషన్ అప్లై చేసి మొత్తం ఆ ఈక్వేషన్స్ అన్ని తెలిసి ఉండాలి. అలాగే ఎంట్రోపీ ఏంటి, చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఏంటి, మొత్తం ఆ పెద్ద టేబుల్ ఉంటుంది కదా, ఈ ప్రాసెసెస్ అన్నిటికీ, ఈ ప్రాసెస్లు అన్ని మనం గుర్తు పెట్టుకుంటేనే ఈ చాప్టర్ మనం అటెండ్ చేయగలం. సో చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కానీ అది చాలా ఈజీ, కానీ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ కొంచెం సింపుల్ గా అయిపోవాలి అంటే మనకి 8 స్టాండర్డ్ సైకిల్స్ బెస్ట్. ఎందుకు అంటే ఈ 8 స్టాండర్డ్ సైకిల్స్ లో ఏముంటుందండి, 3 సైకిల్స్ ఉంటాయి. కార్నాట్ సైకిల్, ఓకే, డీజిల్ సైకిల్, ఆటో సైకిల్. కార్నాట్ సైకిల్, డీజిల్ సైకిల్, ఆటో సైకిల్, ఈ 3 నేర్చుకుంటే చాలు. ఎక్కువ ఏంటంటే కార్నాట్ సైకిల్, ఆటో సైకిల్ ఒక డెరివేషన్స్ కావాలి. పీవీటీఎస్ డయాగ్రామ్స్ గీసి కార్నాట్ సైకిల్ అండ్ ఆటో సైకిల్ యొక్క డెరివేషన్, మాక్సిమం డీజిల్ సైకిల్ చాలా రేర్ గా ఇస్తూ ఉంటాడు, బట్ మన కార్బన్ సైకిల్ అండ్ ఆటో సైకిల్ యొక్క డెరివేషన్స్ మనం డెరైవ్ చేసి, ఎఫిషియన్సీ డెరివేషన్స్ డెరైవ్ చేసి, పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్ మనం జాగ్రత్తగా గీసి ప్లాట్ చేసినట్టయితే మనకి ఆల్మోస్ట్ 8 to 10 ఎస్ఏ అయితే 8 మార్క్స్ వస్తుంది. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది మనకి 8 స్టాండర్డ్ సైకిల్స్ నుంచి. కానీ మాక్సిమం 70% మనకి 3rd చాప్టర్ నుంచే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
సో ఎందుకంటే కొంచెం వ్యాస్ట్ చాప్టర్ కాబట్టి. బట్ ఇక్కడ ఏంటంటే 4th చాప్టర్ నుంచి మాత్రం ఎస్ఏ వచ్చే ఛాన్సెస్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ 3 things గుర్తుపెట్టుకోండి. ఏంటంటే సో షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంటాయి. ఒక 4 క్వశ్చన్స్. ఓకే, కార్నర్ సైకిల్, డీజిల్ సైకిల్, ఆటో సైకిల్, తర్వాత వీటి లిమిటేషన్స్, అలాగే పీవీటీఎస్ డయాగ్రామ్స్ తెలుసుకుంటే మనకి ఇక్కడ ఎస్ఐ ప్లస్ షార్ట్ ఆన్సర్స్ కూడా కవర్ అయిపోతున్నాయి. అందుకే ఈ 3 చాప్టర్స్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయమని చెప్తాను. ఓకే, ఈ 3 చాప్టర్స్ కాన్సన్ట్రేట్ చేసినట్టయితే 14 3s 42 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. సో పాస్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఫస్ట్ చాప్టర్ అనమాట. ఫస్ట్ చాప్టర్ లో ఏముంటాయి, ఫస్ట్ చాప్టర్ కూడా కొంచెం వ్యాస్ట్ గా ఉన్న బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ అని మీకు క్లియర్ చేసినట్టే సరిపోతుంది. సో లాస్ట్ లో మీకు టచ్ ఉంటే 3rd చాప్టర్ అనేది అటెంప్ట్ చేయండి. రైట్. సో ఇది C20 వాళ్ళకి. నెక్స్ట్ C16 M303 వచ్చేసి C16 వాళ్ళకి కొంచెం సిలబస్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే చూడండి 8 చాప్టర్స్ ఉన్నాయి. 8 చాప్టర్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ వెయిటేజెస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ నేను ప్రిఫరెన్స్ ఇవ్వమనే టాపిక్స్ ఏంటి అంటే ఫస్ట్ 3 చాప్టర్స్ C16 వాళ్ళు ఫస్ట్ 3 చాప్టర్స్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. పర్ఫెక్ట్ గ్యాస్ లాస్ చూడండి, పర్ఫెక్ట్ గ్యాస్ లాస్, ఫండమెంటల్స్ ఆఫ్ థెర్మోడైనమిక్స్, లాస్ ఆఫ్ థెర్మోడైనమిక్స్, ఈ 3 చాప్టర్స్ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే 8 స్టాండర్డ్ సైకిల్స్, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఐసీ ఇంజిన్స్ ఇవ్వండి. సో లేదు నేను థియరీ బేస్డ్ వెళ్ళిపోతాను అంటే 8 స్టాండర్డ్ సైకిల్స్ ఎలిమినేట్ చేసి 6th and 7th చాప్టర్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. చూడండి ఫస్ట్ 3 చాప్టర్స్ నుంచి మనకి 39 మార్క్స్ వస్తున్నాయి. 6th and 7th చాప్టర్. సో 6th చాప్టర్ మాక్సిమం థియరిటికల్ గా ఉంటుంది, అండ్ 7th చాప్టర్ వచ్చేసి కొంచెం న్యూమరికల్స్ ఉంటాయి, థియరిటికల్ గా కూడా ఉంటుంది. అంతా ఫార్ములాస్, మరి పెద్ద ఫార్ములాస్ ఏమి ఉండదు. బ్రేక్ పవర్ ఏంటి, ఫ్రిక్షనల్ పవర్ ఏంటి, నెక్స్ట్ ఇండికేటెడ్ పవర్ అంటే ఏంటి, ఇండికేటెడ్ థర్మల్ ఎఫిషియన్సీ, బ్రేక్ థర్మల్ ఎఫిషియన్సీ, మెకానికల్ ఎఫిషియన్సీ, ఈ ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జప్షన్ ఈ బేస్ చేసుకుని ఉంటుంది మొత్తం పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఐసీ ఇంజిన్ అంతా కూడా. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది, మోస్ట్ టెస్ట్ ఏంటో తెలుసుకుంటే ఒక ఎస్ఏ ఒక షార్ట్ ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. ఓకే, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అంతా థియరీ ఉంటుంది, 16 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 3 చాప్టర్స్ పాస్ అవడానికి 39 మార్క్స్. స్కోరింగ్ కోసం అయితే మీరు ఈ రెండు చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి. అండ్ లాస్ట్ చాప్టర్ ఒకటి ఉంది, కానీ కొంచెం అది మీకు డిఫికల్ట్ గా ఉంటుంది. ఓకే, మధ్యలో థర్మోడైనమిక్స్, 8 స్టాండర్డ్ సైకిల్స్, డిపెండింగ్ అపాన్ యువర్ క్యాపబిలిటీ మీరు ఈ 2 చాప్టర్స్ కి వెళ్తారనమాట. నేను సజెస్ట్ చేసేది అయితే మాత్రం 8 స్టాండర్డ్ సైకిల్స్ కే సజెస్ట్ చేస్తాను. మీకు ఇక్కడ థర్మోడైనమిక్స్ ఆఫ్ ప్రాసెస్ అండ్ గ్యాసెస్ అనేది మీరు సాల్వ్ చేయాలంటే చాలా ఎక్కువ డెరివేషన్స్, మొత్తం ఎక్కువ కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి, అన్ని ప్రాసెస్ లో తెలిసి ఉండాలి. సో C16 వాళ్ళు పాస్ అవడానికి ఫస్ట్ 3 చాప్టర్స్ పర్ఫెక్ట్ గ్యాస్ లాస్, ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్, లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్, నెక్స్ట్ 6th and 7th చాప్టర్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఐసీ ఇంజిన్ అనేది చూసుకోండి. ఇంకా మీకు ఛాన్స్ ఉంటే 8 స్టాండర్డ్ సైకిల్స్ కూడా చూసుకోండి. 8 స్టాండర్డ్ సైకిల్స్ లో చాలా తక్కువ కంటెంట్ తో ఇందాక C20 వాళ్ళకి చెప్పాను కదా, అదే సేమ్ కాన్సెప్ట్ మీకు కూడా వర్తిస్తుంది, అది మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం C20 C16 వాళ్ళకి చాప్టర్ వైజ్ గా ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటి అన్నది చూద్దాం. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్, స్టేట్ క్లాసిస్ అండ్ కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ ఆఫ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా సార్లు అడిగాడు. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కన్వర్ట్ ది ఫాలోయింగ్ రీడింగ్స్ ఆఫ్ ప్రెజర్ టు కిలో పాస్కల్. ప్రెజర్ రీడింగ్స్ ఇస్తాడండి. ఈ ప్రెజర్ ఏ యూనిట్స్ లో ఇచ్చినా సరే వాటన్నిటిని మనం కిలో పాస్కల్స్ కింద చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా సార్లు అడిగింది, షార్ట్ ఆన్సర్ కింద కూడా చాలా సార్లు అడిగాడు, అండ్ ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్ కింద కూడా చాలా సార్లు అడిగాడు. సో అందులో ఒక 4 బిట్స్ ఉన్నాయి. 8 బార్ ని కిలో పాస్కల్స్ కింద మార్చాలి, 200 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ని పాస్కల్స్ లోకి మార్చాలి, 0.05 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ని కిలో పాస్కల్స్ లోకి మార్చాలి, 1500 ఎంఎం ఆఫ్ హెచ్జీ ని కిలో పాస్కల్స్ లోకి మార్చాలి. ఇది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 3 వచ్చేసి డిఫరెన్షియేట్ బిట్వీన్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. జస్ట్ 2 to 3 లైన్స్ రాస్తే చాలు, విత్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఆఫ్ ది సిస్టమ్ విత్ ఎగ్జాంపుల్స్ రాయమంటున్నాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ 4 వచ్చేసి డిఫైన్ థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే ఏంటి, అలాగే నెక్స్ట్ సరౌండింగ్స్ అంటే ఏంటి, బౌండరీ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. మనకి ఫస్ట్ థర్మోడైనమిక్స్ టెక్స్ట్ బుక్ తీయంగానే ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ పేజ్ లోనే ఉంటుంది. థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే ఏంటి, సరౌండింగ్స్ అంటే ఏంటి, బౌండరీ అంటే ఏంటి, బేసిక్ కాన్సెప్ట్ అనమాట. ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఇది. ఇది కూడా చూసుకోండి. 4th క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చి డిఫైన్డ్ 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. డిఫైన్డ్ 0th లా అండ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. జస్ట్ ఒక 2 to 3 లైన్స్ రాస్తే సరిపోతుంది. సో ఈ 5 క్వశ్చన్స్ మనకి ఫస్ట్ చాప్టర్ నుంచి వస్తాయి. నెక్స్ట్ C20 వాళ్ళకైతే ఈ 5 క్వశ్చన్స్ నుంచి 2 క్వశ్చన్స్ గ్యారంటీ. C16 వాళ్ళకి
రెండు చాప్టర్స్ ఫస్ట్ 3 చాప్టర్స్ కొంచెం లైట్ గా మిక్స్అప్ అయిపోయి ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ చూసుకోండి, ఖచ్చితంగా మీకు ఒక 2 క్వశ్చన్స్ మీకు కూడా వస్తాయి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ వచ్చేసి లా ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్. లా ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్ నుంచి చెప్పాను కదా 2 to 3 క్వశ్చన్స్ ఉంటాయని. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ బాయిల్స్ లా అంటే ఏంటి, చార్ల్స్ లా అంటే ఏంటి, అవగాడ్రోస్ లా అంటే ఏంటి, జౌల్స్ లా అంటే ఏంటి. ఈ ఫోర్ టాపిక్స్ నుంచే మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చాలా ఎక్కువ సార్లు అడిగాడు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉంది. ఈ క్వశ్చన్ లోనే డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్ కూడా అడుగుతూ ఉంటాడు. సో ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ స్పెసిఫిక్ హీట్ సిపి అండ్ సివి ఆఫ్ గ్యాస్ విత్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్. ఆర్తో ఉండే రిలేషన్ ఏంటన్నది ఆ ఎక్స్ప్రెషన్ మనం డెరైవ్ చేయాలి. ఓకే, అండ్ రెలవెన్స్ యూనిట్స్ ఏంటని మెన్షన్ చేయాలి. రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సాల్వ్ సింపుల్ ప్రాబ్లమ్స్ యూజింగ్ గ్యాస్ లాస్ అండ్ గ్యాస్ ఈక్వేషన్స్. ఈ గ్యాస్ లాస్ గ్యాస్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయి, గ్యాస్ లాస్ ఏంటి, బాయిల్స్ లా, చార్ల్స్ లా. గ్యాస్ ఈక్వేషన్ ఏంటి, క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్, PV = MRT. ఈ మూడిట్లు బేస్ చేసుకుని ఉండే న్యూమరికల్స్ మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, షార్ట్ ఆన్సర్ కింద. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ పర్ఫెక్ట్ గ్యాస్ అండ్ డిరైవ్ క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్. పర్ఫెక్ట్ గ్యాస్ అంటే ఏంటి డెరైవ్ చేసి, క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్ డెరైవ్ చేయక్కర్లేదు, ఈక్వేషన్ రాస్తే సరిపోతుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద అడుగుతాడు కాబట్టి ఈక్వేషన్ రాస్తే సరిపోతుంది. సేమ్ ఇవే క్వశ్చన్స్ మనకి ఎస్ఎస్ లో కూడా ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ప్రిపేర్ అయ్యేటప్పుడే కొంచెం లెంతీగా ఎస్ఏ ఓరియంటేషన్ లో ప్రిపేర్ అయితే అటు ఎస్ఏ క్వశ్చన్స్ ఇటు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేసేయగలరు. నెక్స్ట్ చాప్టర్ 3 వచ్చేసి థర్మోడైనమిక్ ప్రాసెసెస్ ఆన్ గ్యాసెస్. సో థర్మోడైనమిక్ ప్రాసెసెస్ మాట ఇక్కడి నుంచి చాలా వాస్ట్ గా ఉంటుంది ఈ చాప్టర్. సో మనకి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డ్రా ద పీవీ డయాగ్రామ్ ఫర్. సో పీవీ డయాగ్రామ్ అన్ని ప్రాసెస్లకి పీవీ డయాగ్రామ్ గీయాలి మనం. సో అన్ని ప్రాసెస్లకి పీవీ డయాగ్రామ్ అంటే ఐసోబారిక్, ఐసోచోరిక్, ఐసోథర్మల్, ఎడియాబాటిక్, పాలిట్రాపిక్. సో ఇలా చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఐసోబారిక్ ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్ ప్రెషర్, అండ్ కాన్స్టెంట్ ప్రెషర్, కాన్స్టెంట్ వాల్యూమ్, కాన్స్టెంట్ టెంపరేచర్. ఎడియాబాటిక్, పాలిట్రాపిక్ ఈ ప్రాసెస్లన్నిటికీ పీవీ డయాగ్రామ్ గీయాలి. ఓకే, అది మన ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. సెకండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చేసి సేమ్ ఇవే ప్రాసెస్ కి టీఎస్ డయాగ్రామ్, టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్ కూడా మనం గీయాలి. డ్రా టీఎస్ డయాగ్రామ్ ఫర్ ఐసోచోరిక్, ఐసోబారిక్, ఐసోథర్మల్, ఐసెంట్రోపిక్ అండ్ పాలిట్రోపిక్ ప్రాసెస్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి. సో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ తెలిస్తే ఆటోమేటిక్ గా మీరు ఎస్ఎస్ కూడా అటెంప్ట్ చేసేయచ్చు. సో అదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 3 వచ్చేసి రైట్ ది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఫర్. సో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఫార్ములాస్ తెలియాలి అన్ని ప్రాసెస్లకి. మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ వేటికి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ కావాలి, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, ఓకే, వర్క్ ట్రాన్స్ఫర్, అలాగే హీట్ ట్రాన్స్ఫర్, అలాగే చేంజ్ ఇన్ ఎంథాల్పీ, అలాగే చేంజ్ ఇన్ ఎంట్రోపీ. అర్థమైందా? చేంజ్ ఇన్ ఎంథాల్పీ, చేంజ్ ఇన్ ఎంట్రోపీ, వర్క్ ట్రాన్స్ఫర్, హీట్ ట్రాన్స్ఫర్, అలాగే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీకి మనకి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ కావాలి. ఏ ప్రాసెస్లకి? ఇదే కాన్స్టెంట్ ప్రెషర్, కాన్స్టెంట్ టెంపరేచర్, కాన్స్టెంట్ వాల్యూమ్, ఎడియాబాటిక్, పాలిట్రాపిక్. ఈ 5 ప్రాసెస్లకి ఇవన్నీ తెలిసినట్టయితే మీరు ఎస్ఎస్ కూడా హ్యాపీగా అటెంప్ట్ చేసేవచ్చు. సో చూసుకోండి. నెక్స్ట్ లాస్ట్. సో ఈ 3 క్వశ్చన్స్ అనమాట థర్మోడైనమిక్స్ నుంచి. కొంచెం ఒకే క్వశ్చన్ లో ఇంకా అన్ని మనకి ఏంటంటే ఏది వస్తాడో చెప్పలేం. ఓకే, సో అవన్నీ తెలుసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ థ్రాట్లింగ్ ప్రాసెస్. సో థ్రాట్లింగ్ ప్రాసెస్ చాలా రేర్ గా అడుగుతూ ఉంటాడు. సో చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్. సో చాప్టర్ 3 నుంచి 4 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చాప్టర్ 4 వచ్చేసి ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ అనమాట. సో C16 వాళ్ళకి కూడా ఈ చాప్టర్ ఉంది, ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్. ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ. ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ అంటే ఏంటి డిఫైన్ చేయాలి. అలాగే అజంప్షన్స్ మేడ్ ఇన్ ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్, అజంప్షన్స్ ఏంటి అన్నది కూడా తెలుసుకోవాలి. అలాగే రైట్ ఎనీ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్. ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏమైనా ఉంటే ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ ఉంటే ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ రాయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అజంప్షన్స్ అండ్ లిమిటేషన్స్ మేడ్ ఇన్ కార్నాట్ సైకిల్ అనమాట. మేడ్ ఇన్ అనాలిసిస్ ఆఫ్ కార్నాట్ సైకిల్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కార్నాట్ సైకిల్ అనేది మనం బేసిక్ అనమాట, బేసిక్ సైకిల్. ఇది లేకుండా మీరు అసలు చూసుకోకుండా మాత్రం వెళ్ళొద్దు, చాలా ఇంపార్టెంట్. అది షార్ట్ ఆన్సర్ కానీ ఎస్ఐ కింద కానీ ఖచ్చితంగా కార్నాట్ సైకిల్ అయితే క్వశ్చన్ పేపర్ లో ఉంటుంది. ఓకే, assumptions and limitations made in analysis of Carnot cycle and draw PV and TS diagrams for Carnot cycle also. ఓకే, అలాగే కార్నాట్ ఎఫిషియన్సీ బేస్ చేసుకుని న్యూమరికల్ కూడా ఇస్తూ ఉంటాడు, చిన్న న్యూమరికల్ షార్ట్ ఆన్సర్ లో. ఎఫిషియన్సీ ఈజ్ 1 - T2/T1 అని తెలిస్తే T1, T2 టెంపరేచర్స్ ఇస్తాడు, మనం న్యూమరికల్ సాల్వ్ చేసుకోవాలి. సో థర్డ్ క్వశ్చన్ అదే. సో ఫైండ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ఎన్ ఇంజిన్ వర్కింగ్ ఆన్ కార్నట్ సైకిల్ ఇఫ్ హీట్ ఈస్ టేకెన్ in at 540 degrees centigrade and rejected at 45 degrees centigrade. రెండు టెంపరేచర్ లిమిట్స్ ఇచ్చాడు, రెండు టెంపరేచర్ లిమిట్స్ ఇచ్చి ఎఫిషియన్సీ ఆఫ్ కార్నట్ సైకిల్ క్యాలిక్యులేట్ చేయడం అంటే చాలా చాలా ఈజీ. ఎఫిషియన్సీ ఈజ్ 1 - T2/T1 వేసుకుంటే మనకి అయిపోతుంది. రైట్, థర్డ్ క్వశ్చన్ న్యూమరికల్ ఆన్ కార్నట్ సైకిల్ ఎఫిషియన్సీ. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డ్రా PV ప్రెషర్ వాల్యూమ్ అండ్ TS
టెంపరేచర్ ఎంట్రోపీ, డయాగ్రామ్స్ ఫర్ ఆటో సైకిల్ అండ్ డీజిల్ సైకిల్. ఆటో సైకిల్ కి డీజిల్ సైకిల్ కి PV and TS డయాగ్రామ్స్, అలాగే ఎఫిషియన్సీ ఆఫ్ డీజిల్ సైకిల్, ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో సైకిల్ ఫార్ములాస్ ఇంపార్టెంట్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద కదా. సో మనకి PV TS డయాగ్రామ్స్ గీయాలి ఆటో అండ్ డీజిల్ సైకిల్ కి, అలాగే ఆటో సైకిల్ ఎఫిషియన్సీ, డీజిల్ సైకిల్ ఎఫిషియన్సీ ఫార్ములాస్ రాస్తే సరిపోతుంది. రాసి అక్కడ టర్మ్స్ అన్ని కూడా ఇండికేట్ చేయాలి. ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ 1-1/r/γ-1 అంటే ఆర్ అంటే ఏంటో రాయాలి, గామా అంటే ఏంటో రాయాలి. సో అది రాస్తే సరిపోతుంది, రైట్. సో ఇవి క్వశ్చన్స్ ఫ్రమ్ 8th స్టాండర్డ్ సైకిల్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఆల్మోస్ట్ ఎన్ని అండి, 9, 10, 11, 12, 13, 17 క్వశ్చన్స్. సో 17 క్వశ్చన్స్. ఈ 17 క్వశ్చన్స్ నుంచి పక్కాగా మీకు 8 క్వశ్చన్స్ వస్తాయి C20 వాళ్ళకి. C16 వాళ్ళకి మీకు రఫ్ గా ఒక 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి, రైట్. అండ్ ఇప్పుడు చెప్పే ఈ చాప్టర్ ఏదైతే ఉందో ఈ చాప్టర్ ఓన్లీ C20 వాళ్ళకి. సో C16 వాళ్ళు స్కిప్ చేయండి, ఈ చాప్టర్ మీకు లేదు. సో బేసిక్ థర్మోడైనమిక్స్ C20 వాళ్ళకి కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ ఫ్యూయల్స్ అంట, ఓన్లీ ఫర్ C20 ఈ చాప్టర్ కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ ఫ్యూయల్స్. ఇది చెప్పాను కదా చాలా ఈజీ 4 క్వశ్చన్స్ ఉంటాయని. అదేంటి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ది టర్మ్ కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ ది ఫ్యూయల్ అండ్ టైప్స్ ఆఫ్ కెలోరిఫిక్ వాల్యూస్. కెలోరిఫిక్ వాల్యూ అంటే ఏంటో రాసి హెచ్సివి అంటే ఏంటి, ఎల్సివి అంటే ఏంటి, హైయర్ కెలోరిఫిక్ వాల్యూ అంటే ఏంటి, లోవర్ కెలోరిఫిక్ వాల్యూ అంటే ఏంటో రాస్తే సరిపోతుంది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి లిస్ట్ ఎనీ 3 నీడ్స్ ఆఫ్ అనాలిసిస్ ఆఫ్ ఫ్యూయల్. ఎనీ 3 నీడ్స్ ఆఫ్ ది అనాలిసిస్ ఆఫ్ ది ఫ్యూయల్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా సార్లు రిపిటేటివ్ గా అడిగిన క్వశ్చన్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కంపేర్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్. సాలిడ్స్ ని, లిక్విడ్స్ ని, గ్యాసెస్ ని కంపేర్ చేయండి. ఎలా, ఇన్ టర్మ్స్ ఆఫ్ కెలోరిఫిక్ వాల్యూ, ట్రాన్స్పోర్టేషన్, కంట్రోల్ ఆఫ్ ఆపరేషన్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి జులాంగ్స్ ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ హైయర్ క్యాలోరిఫిక్ వాల్యూ అండ్ లోవర్ క్యాలోరిఫిక్ వాల్యూ. చాలా ఇంపార్టెంట్, మ్యాథమెటికల్ ఫార్ములా రాస్తే సరిపోతుంది. కొన్నిసార్లు న్యూమరికల్ కూడా ఇస్తూ ఉంటాడు. సో ఇదే 4 క్వశ్చన్స్ నుంచి 2 క్వశ్చన్స్ మీకు గ్యారెంటీ. సో విత్ దిస్ C20 వాళ్ళకి 5 చాప్టర్స్ నుంచి వచ్చే 10 క్వశ్చన్స్ ఏంటని చూసాం. ఆల్మోస్ట్ మీకు 20 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. అలాగే ఎస్సేస్ కూడా ఆల్మోస్ట్ మీకు 4 ఎస్సేస్ కవర్ అయిపోతుంది. అందుకే ఈ షార్ట్ ఆన్సర్స్ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. బాగా డెప్త్ గా ప్రిపేర్ అయినట్టయితే ఎస్ఎస్ కూడా ఆల్మోస్ట్ 4 ఎస్ఎస్ వరకు మీరు అటెంప్ట్ చేసేవచ్చు, ఎస్పెషలీ ఫర్ C20. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే నెక్స్ట్ చాప్టర్స్ అన్ని కూడా C16 వాళ్ళకి, C16 కరికులం లోనే ఉన్నాయి, C20 వాళ్ళకి లేవండి. సో C16 వాళ్ళకి నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఐసీ ఇంజిన్స్, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే, సో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్, పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఐసీ ఇంజిన్స్, టెస్టింగ్ ఆఫ్ ఐసీ ఇంజిన్స్, ఆ 3 చాప్టర్ల నుంచి ఆల్మోస్ట్ నేను ఒక 7 to 8 క్వశ్చన్స్ ఇస్తాను. ఈ 8 క్వశ్చన్స్ నుంచి మీకు ఆల్మోస్ట్ రఫ్ గా 4 క్వశ్చన్స్ వస్తాయి. ఐసీ ఇంజిన్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డ్రా వాల్వ్ టైమింగ్ డయాగ్రామ్ ఫర్ 4-stroke అండ్ 2-stroke ఇంజిన్స్. ఓకే, 4-stroke అండ్ 2-stroke ఇంజిన్స్ కి వాల్వ్ టైమింగ్ డయాగ్రామ్ గీయండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, వాల్వ్ టైమింగ్ డయాగ్రామ్. ఈవెన్ సమ్ టైమ్స్ ఇదే క్వశ్చన్ ని ఎస్ఐ కింద కూడా అడుగుతూ ఉంటాడు. వాల్వ్ టైమింగ్ డయాగ్రామ్ గీయాలి 4-stroke ఇంజిన్ కి, అలాగే 2-stroke ఇంజిన్ కి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫంక్షన్స్ ఆఫ్ కార్బొరేటర్ అండ్ స్పార్క్ ప్లగ్. కార్బొరేటర్ ఒక ఫంక్షన్ ఏంటి, స్పార్క్ ప్లగ్ ఒక ఫంక్షన్ ఏంటి అనేది క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఈ 2 చాలా సార్లు అడిగిన క్వశ్చన్ అనమాట. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి లిస్ట్ అవుట్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ గవర్నింగ్ ఇన్ ఐసీ ఇంజిన్స్. ఓకే, వై గవర్నింగ్ ఇస్ డన్ ఫర్ ఐసీ ఇంజిన్స్, అలాగే డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ గవర్నింగ్ అనమాట. క్వాలిటీ గవర్నింగ్ అండ్ క్వాంటిటీ గవర్నింగ్ అని ఉంటుంది. సో ఇవి మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది థర్డ్ క్వశ్చన్ కింద. నెక్స్ట్ క్వశ్చన్ 4 వచ్చేసి రైట్ ఎనీ 3 డిఫరెన్సెస్ బిట్వీన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఎస్ఐ కింద కూడా ఇంపార్టెంట్ అండ్ షార్ట్ ఆన్సర్ కింద కూడా ఇంపార్టెంట్. రైట్ ఎనీ 3 డిఫరెన్సెస్ బిట్వీన్ పెట్రోల్ ఇంజిన్ అండ్ డీజిల్ ఇంజిన్, అలాగే రైట్ ఎనీ 3 డిఫరెన్సెస్ బిట్వీన్ సిఐ ఇంజిన్ అండ్ ఎస్ఐ ఇంజిన్, కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్ అండ్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్. ఫిఫ్త్ క్వశ్చన్ లిస్ట్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ లూబ్రికేషన్ సిస్టమ్ ఇన్ ఐసీ ఇంజిన్స్. ఇది కూడా ఇంపార్టెంట్. పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఐసీ ఇంజిన్స్ నుంచి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 క్వశ్చన్స్ నుంచి మనకి షార్ట్ ఆన్సర్ వస్తుంది, ఎస్ఐ కూడా వచ్చేస్తుంది. సో చాలా కాన్సన్ట్రేట్ గా ఈ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, క్వశ్చన్ 1 వచ్చేసి మోర్ టెస్ట్ అంటే ఏంటి చెప్పి ఆ లిమిటేషన్స్ ఏంటో అన్నది రాస్తే సరిపోతుంది. ఎస్ఐ కింద కూడా చాలా సార్లు అడిగాడు, షార్ట్ ఆన్సర్ కింద కూడా చాలా సార్లు అడిగాడు. క్వశ్చన్ 2 లిస్ట్ అవుట్ వేరియస్ పొల్యూటెంట్స్ ఫ్రమ్ ఐసీ ఇంజిన్స్. ఐసీ ఇంజిన్ నుంచి బయటకు వచ్చే పొల్యూటెంట్ ఏంటి, అవి ఏంటి అనేది లిస్ట్ అవుట్ చేయాలి. అది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ డిఫైన్ ది ఫాలోయింగ్ టర్మ్స్. ఈ టర్మ్స్ మీకు తెలిస్తే యూ కెన్ రైట్ బోత్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ బోత్ ఎస్ఐ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఈజీగా అటెంప్ట్ చేసేయచ్చు. సో చూడండి, డిఫైన్ ది ఫాలోయింగ్ టర్మ్స్. ఇండికేటెడ్ పవర్ అంటే ఏంటి, బ్రేక్ పవర్ అంటే ఏంటి, ఫ్రిక్షన్ పవర్ అంటే ఏంటి. ఓకే, నెక్స్ట్ మెకానికల్ ఎఫిషియన్సీ అంటే ఏంటి, థర్మల్ ఎఫిషియన్సీ అంటే ఏంటి. నెక్స్ట్ ఇండికేటెడ్ థర్మల్ ఎఫిషియన్సీ అంటే ఏంటి, బ్రేక్ థర్మల్ ఎఫిషియన్సీ అంటే ఏంటి. నెక్స్ట్ స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ అంటే ఏంటి. లాస్ట్ చాప్టర్ నుంచి ఎయిర్ కంప్రెసర్స్ అనే చాప్టర్ నుంచి మనకి ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఎస్ఏస్ మీరు చాయిస్ లో వదిలేయచ్చు C16 వాళ్ళు.
ఓకే, సో కొంచెం మీకు ఇప్పటికే కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు కాబట్టి సో ఎస్ఎస్ మీరు చాయిస్ లో వదిలేసి ఈ షార్ట్ ఆన్సర్స్ కొంచెం చూసుకోవాలండి. జస్ట్ 4 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. అప్లికేషన్స్ ఆఫ్ కంప్రెస్డ్ ఎయిర్ ఒక అప్లికేషన్స్ ఏంటి? ఎవరైనా జనరల్ గా రాయొచ్చు ఈ క్వశ్చన్ ఆన్సర్. అప్లికేషన్స్ ఆఫ్ కంప్రెస్డ్ ఎయిర్. సెకండ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా, రైట్ అడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీ స్టేజ్ కంప్రెషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటనే చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డ్రా థియరిటికల్ ఇండికేటెడ్ డయాగ్రామ్ ఫర్ సింగిల్ స్టేజ్ కంప్రెసర్. ఓకే, సింగిల్ యాక్టింగ్ రెసిప్రొకేటింగ్ కంప్రెసర్ కి ఇండికేటెడ్ డయాగ్రామ్ గీయాలి, అలాగే పీవీ డయాగ్రామ్ కూడా గీయాలి. ఇది థర్డ్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, రైట్ సెంట్రిఫికల్ కంప్రెషన్ అండ్ యాక్సియల్ ఫ్లో కంప్రెసర్, డిఫరెన్స్ బిట్వీన్. ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫర్ బోత్ C20 అండ్ C16. ఐ హోప్ మీరు ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా సో C20 వాళ్ళకి ఒక 20 క్వశ్చన్స్ ఇచ్చాను, 20 క్వశ్చన్స్ నుంచి 10 క్వశ్చన్స్ గ్యారంటీ, అలాగే ఆ 20 క్వశ్చన్స్ నుంచి మీకు ఎస్ఎస్ కూడా వస్తాయి. నెక్స్ట్ అలాగే మనం సెపరేట్ గా ఎస్ఎస్ కోసం ఒక పర్టికులర్ వీడియో అనేది చేద్దాం. C16 వాళ్ళకి ఒక 30 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 30 క్వశ్చన్స్ నుంచి మనకి ఓన్లీ 10 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే చాప్టర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి, 8 చాప్టర్స్ పైన ఉన్నాయి కాబట్టి మన క్వశ్చన్స్ వాల్యూమ్ పెరుగుతుంది. సో కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్టయితే ఈ 30 క్వశ్చన్స్ నుంచి మీకు 10 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఎస్ఎస్ కూడా ఆల్మోస్ట్ ఎస్ఎస్ అని కవర్ అయిపోతాయి C16 వాళ్ళకి. సో ఆ క్వశ్చన్స్ ఏంటన్నది కూడా మీకు డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను, చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే పాస్ కాకుండా ఇబ్బంది పడుతున్న ఎంతో మంది మన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరికీ ఈ వీడియో చూపించండి. ఓకే, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. సో నెక్స్ట్ వీడియోలో మనం బేసిక్ థర్మోడైనమిక్స్ సంబంధించిన ఎస్ఏ క్వశ్చన్స్ ఏంటన్నది చూద్దాం. సో అంతవరకు స్టే ట్యూన్ టు ఈసెట్ పోర్టల్. థ్యాంక్ యూ.